డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీకు ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నటువంటి వారున్నాం. మరి గతించినటువంటి ఎపిసోడ్స్లో మనము వినిన రీతిగా ఒక మార్గం అనేది ఏర్పాటు చేసినాడు దేవుడు. అంతవరకు ఉన్నటువంటి మార్గాల ద్వారా మరి ఎలాంటి లాభము మానవుడు పొందుకోలేకపోయినాడు. ఆ లోకంలో ఉన్నటువంటి మార్గాల ద్వారా జీవించుట ద్వారా పాపం అనేది పదే పదే జ్ఞాపకానికి వచ్చిందే కానీ పాపం నుంచి ఆ మార్గాలు ఏవి కూడా మానవుడిని విడిపించలేకపోయినాయి. కనుక ఏటేటా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి, ఏటేటా మనము బలులను అర్పిస్తున్నాం. అయితే వీటికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవాదేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినాడు. మరి ఆయన ఒక్కసారి బలైపోవటం ద్వారా నిర్దోషి అయినటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత దేవుడు మనకు విమోచన అనుగ్రహించినాడు. మనకి ఇంకెన్నటికీ కూడా పాపజ్ఞప్తి రాకుండా ఆయన చేసేసినాడు. అంతేకాదండి, మన పాపములను ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అని కూడా చెప్పినారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఏంటి నిరీక్షణ అనంటే, మనము ఆయన రాజ్యంలోనికి వెళతాము, నిత్య జీవంలో జీవిస్తాము. కనుక ఈ లోకంలో ఉన్నంత వరకు మనస్సాక్షికి, హృదయానికి, మరి శరీరానికి కూడా ఏమాత్రము కూడా ఆ యొక్క అపరిశుద్ధత అంటకుండా ఉండటానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను దేవాదేవుడు మనకందరికీ చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక్క విషయాన్ని గమనించాలి. ఇంతటి అనుభవ జ్ఞానము మనకి కలిగిన తరువాత, ఇలాంటి అనుభవ జ్ఞానంలోనికి మనం వచ్చిన తర్వాత వాట్స్ నెక్స్ట్? కానీ వీడు గమనిస్తే పాపం చేస్తే, రక్షింపబడినటువంటి వారు పాపం చేస్తే, రక్షింపబడినటువంటి వారు పాపంలోనే మరలా పడిపోతే, అన్నీ తెలిసి కూడా మనము మరలా పాపంలోకి వెళ్తే ఇంకా మనకు బలి ఉండదు. కానీ ఫైనల్ ఏంటంటే న్యాయ తీర్పు గురించి చూడాలి. మరి ఏంటి ఆ న్యాయ తీర్పు అంటే, ఎవని క్రియల చెప్పున వానికి ఆయన ఏమిస్తాడంటండి, ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ఎవని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచినటువంటి జీతము ఆయన దగ్గర ఉన్నటువంటిది ఉంది. నువ్వు దేహముతో జరిగించినటువంటి క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతివాడు వాటి యొక్క క్రియాఫలం పొందినట్లు క్రైస్తవుడు కానీ క్రైస్తవేత్తడు కానీ క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడాలని ఉంది. మరి క్రైస్తవుడేమో సత్యంని గురించి తెలుసు. యేసుప్రభువు చెప్పిన నేనే మార్గము సత్యము జీవమును అని అన్నారు. ఇలా సత్యమును గూర్చి తెలిసిన తర్వాత కూడా మరి ఉద్దేశపూర్వకంగా అంటే బుద్ధిపూర్వకంగా పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. పాపం చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. కనుక ఇంకా ఆ పాపానికి ఏం లేదంటే ప్రాయశ్చిత్తం లేదు. మరలా నీ కొరకు యేసుప్రభు వారు తిరిగి వచ్చి శిలువ మీద వేలాడి నీ కొరకు చనిపోయే పరిస్థితులు ఉండవు. కానీ నీకు ఫైనల్ ఇంకేంటంటే న్యాయ తీర్పు గురించి చూడాలంతే. నీ క్రియల బట్టి నీకు ప్రతిఫలం. అందుకే యేసుప్రభు చెప్పినారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మరి తలాంతుల ఉపమానంలో ఎవని సామర్థ్యం చెప్పిన వానికి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినాడు. వారి సామర్థ్యం చెప్పిన ఆయన ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఇద్దరు ఏం చేస్తున్నారంటే 5 తలాంతులు వాడు మరొక 5 తలాంతులు తీసుకుని వచ్చినాడు. 2 తలాంతులు వాడు మరొక 2 సంపాదించినాడు. కానీ ఆ యజమానుడు అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు ఎలాగున్నావు, నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద ఏం చేయి, నువ్వు సంతోషించు. మరి 1 తలాంతు తీసుకున్నటువంటి వాడి సంగతి ఏంటి? వాడికి సత్యం తెలుసు, అనుభవ జ్ఞానం ఉంది. కానీ బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాడు వీడంటే, దేవుడిచ్చినటువంటి తలాంతును, రక్షణను భూమిలో పాతిపెట్టినటువంటి వాడుకున్నాడు, దాచిపెట్టినటువంటి వాడుకున్నాడు. ఆ యొక్క రక్షణ ద్వారా వానికి ఏ లాభము కూడా లేదు. మళ్ళా తన పాత జీవితాన్ని తను పునరుద్ధరించినటువంటి వాడుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించడానికి బదులుగా మరి దేవుణ్ణి దూషిస్తున్నాడు. నీవు కఠినుడువు అంటున్నాడు. నువ్వు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట కూర్చుకునివాడువునైనా కఠినుడువు అని నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నామంటే రెబల్స్ అయిపోతున్నాము, ఆయనకి రెబల్స్ అవుతున్నాము.
ఆయన రక్తం ద్వారా కడగబడినామని చెప్పుకుంటూ ఆయనకి రెబల్స్గా మనం జీవిస్తున్నాము. అందుకని ఈ రోజుల్లో మరి క్రిస్టియన్స్ ఎక్కువ బయలుదేరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను మాజీ క్రైస్తవుణ్ణి అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం నీకు తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నావు అంటే మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు. లోకంలో మళ్ళీ పాపం చేస్తున్నావు. పాపం చేయటం అంటే నేరాలు ఘోరాలు అనేది కాదు, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు వెతికి పట్టుకోవటం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభును నిరాకరించడమే నువ్వు చేసే ఘోరమైనటువంటి పాపము. నీ యొక్క దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అనేటువంటి క్రీస్తునందు ఏం చేయలేదు, నువ్వు నమ్మకం ఉంచలేదు కనుక యు ఆర్ ఇన్ కాస్. నువ్వు ఎక్కడున్నావు అంటే శిక్షలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే ఉగ్రతలోనేనావు, నువ్వు ఎక్కడున్నావు అంటే మరి నిత్యమైనటువంటి కోపాగ్నికి. ఇక్కడ ఏంటంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. ఆ ఒక్క తలాంతి తీసుకున్నటువంటి వాడు ఆ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అతడు మాట్లాడిన మాటల తర్వాత ఆ యజమాని అంటాడు, చీ చెడ్డదాసుడా, నువ్వెవరు? నువ్వు చెడ్డదాసుడువు అని చెప్తారు. వీని దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసివేసి కలిగిన వానికి ఇచ్చేయండి అని చెప్పి వీని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపట చీకటిలోనికి పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని యేసు ప్రభువు చెప్పిన మాటలు ఎంత అర్థవంతమైనటువంటి మాటలండి. ఈ రోజున క్రిస్టియన్స్ పరిస్థితి కూడా అదే. మేము మాజీ క్రైస్తవులమని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదో మాజీ మిలిటరీ ఆఫీసర్లాగా, మాజీ రాష్ట్రపతులాగా, మాజీ ప్రధానమంత్రులాగా ఇదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు. కానీ సహోదరుడు సహోదరి వారి యొక్క పరిస్థితి ఏంటంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. జడ్జి గారి ముందు నిలబడవలసిందే. జడ్జి గారు ఏం చెప్తారు? ఇదిగో న్యాయాధిపతి ఇంటి వాకిటి ఇంటి ముంగట నిల్చున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇంకేంటంటే ఫైనల్ ఏంటంటే విరోధులను దహించే తీక్షణమైనటువంటి అగ్ని ఉంది. దాని కొరకు వీరందరూ కూడా ఏం చేయాలంటే కనిపెట్టుకుని ఉండవలసిందే. ఈరోజు మనం గమనిస్తాం, ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని ఏం చేయొచ్చు? చంపేయచ్చు. భూమండలం మీద పాప విముక్తి చేయలేనటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని మీరితేనే శిక్ష పడాలి, చంపబడాలి. ఇట్లుండగా దేవుని కుమారుని అంటే యేసు ప్రభుని, నీ రక్షణకు ఆధారమైనటువంటి యేసు ప్రభుని, నేను పరలోకానికి చేర్చే యేసు ప్రభుని, మరి ఆయన యొక్క శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గంలో మరి నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చినటువంటి యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? పాదములతో తొక్కుతున్నాడు.